శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్లో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారరీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూడాలి. ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి, ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశి ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం. వృషభంలో గురువు, మీనంలో రాహువు, కుంభంలో శని, కన్యలో కేతు, మిథున కర్కాటక రాశిలో కుజుడు, కన్యాతుల రాశుల్లో రవి బుధుల యొక్క సంచారం, తుల వృశ్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు, కొంతమందికి చెడ్డ ఫలితాలు, శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం. గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ రాశిని బట్టి మన నిర్ణయం చేయబడి ఉంటుంది. అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రమం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే, ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉండటం, గౌరవ ప్రశంసలు బాగా పెరగటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తప్పకుండా కొత్త నిర్ణయాలు తీసుకోవటం ఒకటి, అలానే కొంత శత్రువుల బెడదలు అనేది బాగా ఉంటుంది. కానీ గురువు యొక్క ఫలితం వల్ల కొంత అనూహ్యమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ అవివాహితులకి, నిరుద్యోగులకి కొన్ని నిర్ణయాలు అనుకూలకుండా వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉండటం వల్ల కొంత ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు కలగడం, తీర్థయాత్రలు చేయాలనుకుంటారు, కొన్ని ఆటంకాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల స్థానచలనం జరగటం, అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటం, గృహ మార్పు, అలానే ఇంటికి సంబంధించిన మార్పులు, వస్తు మార్పులు, గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఇలాంటివన్నీ కూడా చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి కుజుడి యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే, కుజుడు అక్టోబర్ 21వ తారీఖు నుంచి వాళ్ళకి లాభంలోకి వస్తున్నాడు. అక్టోబర్ 21 ముందు లాభంలో ఉంటాడు, దశమంలో ఉంటాడు. ఆ దశమంలో ఉండటం వల్ల అక్టోబర్ 21 వరకు కుజుడి యొక్క ఫలితం వల్ల అధికారుల యొక్క ఒత్తిడి, అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి, కోపం ఆవేశం తగ్గించాలి. 21 తర్వాత వాళ్ళకు అనుకున్నవన్నీ జరుగుతాయి. కుజుడి యొక్క ఫలితం అంటే భూమికి సంబంధించిన విషయాలు కానీ, కొనుగోళ్లు కానీ, లావాదేవీలు కానీ, అలానే వృత్తిరీత్యా అనుకూలంగా ఉండటం, దాంతో నెక్స్ట్ కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, మేస్త్రీలకు కానీ, ఇలాంటి వాళ్ళను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరికీ అక్టోబర్ 21 నుంచి వాళ్ళు పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పోలీస్ కానీ, రక్షణ శాఖ కానీ, న్యాయవాదులు కానీ, కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కావటం అనేది అక్టోబర్ 21 తర్వాత వీళ్ళకి పరిష్కార దిశలో బాగా ఎక్కువగా ఉంటాయి. దీని తర్వాత ఏదైతే వీళ్ళకి అక్టోబరు 15వ తారీఖు తర్వాత శుక్రగ్రహం యొక్క సంచారం, అంటే శుక్రుడు వాళ్ళకు అనుకూలమైన ఫలితాల్లో బాగున్నాడు. అంటే మొత్తం ఈ నెల మొత్తం శుక్రుడు బాగున్నాడు. అంటే వాహనాలు, నూతన వాహనాలు, వాళ్ళు ఏదైతే కోరికలు ఉంటే ఆ వాహనాలు, స్త్రీ సౌఖ్యము, గౌరవ మర్యాదలు బాగా పెరగటం, కొంత అవివాహితుల నిర్ణయాలు వాయిదా పడినా 1-2 రోజులు మాత్రమే వాయిదాలు పడతాయి, కానీ పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే అమ్మకము, కొనుగోళ్ల విషయాల్లో కూడా బాగా పెరగటం, మధ్యధనాల చేత కొంత నమ్మక ద్రోహం జరగకుండా చూసుకోవాలి. అలానే ఏ పొరపాట్లు జరగకుండా కీలక అంశాలపై దృష్టి పెట్టడం ఒకటి. ఉదర సమస్యలు, వైద్య సేవలు అవసరమని అర్థం దీనికి. అంటే ఉదర సంబంధమైన విషయాలు అంటే గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలానే అబ్డోమెన్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం చాలా మంచిది. అలానే బుధుడి యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు చేయకుండా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. అంటే చదువు పట్ల కూడా బాగా ఆసక్తి చూపిస్తారు. స్త్రీలు కూడా నూతన ఆలోచనలు బాగా పెరిగి నూతన వ్యాపారాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ప్రారంభం చేయొచ్చు, నూతనంగా విస్తరణ చేసుకోవచ్చు, వేరు బ్రాంచెస్లో కూడా పెట్టుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా కొంత ఆర్థిక పరంగా కొంత పొదుపు కూడా పాటించండి. అంటే ఆర్థిక అంచనాలు మనల్ని వెక్కరించకుండా, శత్రువుల యొక్క బెడద లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే తల్లిదండ్రుల యొక్క మాటను కూడా ధిక్కరించద్దండి. అంటే పితృ ఆజ్ఞను ధిక్కరించకుండా ఉండడం చాలా మంచిది. ఇలాంటి కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా నేను చెప్పిన రెమెడీస్ ఫాలో కంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము రెమెడీస్ అనేవి చెబుతున్నాం. ఆ రెమెడీస్లో
సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమత త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, అలానే శుక్రవారం రోజున అమ్మవారు, అలానే బుధవారం రోజున నారాయణాయుధ్యే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుత్యం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి 3 శ్లోకాలు ఉన్నాయి. అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, అలానే రవి కుజ శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన, అంగారకుడి యొక్క ఆరాధన, శని యొక్క ఆరాధన చేయాలి. శనికి ఏం చేయాలి? ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోండి, చిన్న సింపుల్ రెమెడీ. కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారకాయుద్ధే శక్తి చేస్తాయి ధీమే తన్నో భౌమో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కందులు దానం చేయండి. సూర్యుడికి వచ్చేటప్పటికల్లా రవికి సూర్య నమస్కారాలు చేయండి. అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ 3 చేయాల్సిందే. ధనం కలిసి రావట్లేదు గురువు గారండి, నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవండి. ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం కుబేరాయ నమః అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి. అలానే వివాహం కావట్లేదు, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయన విద్య కన్యాకుమార ధీమే తన్నో దుర్గ ప్రచోదయాత్ అనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది. అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి. బుధవారం కానీ హస్తా నక్షత్రం రోజున కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి. వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది, ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి. ఓం గం గణపతి అయిన గకార అష్టోత్తరంతో మాత్రమే, మామూలు అష్టోత్తరం అవసరం లేదు. గం గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున హస్తా నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి. అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా, ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి. సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధ్యే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్, లేకపోతే ఓం సూర్యాయ నమః, లేకపోతే ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమిధలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆజ్యంతో నెయ్యితో హోమం చేయండి ఆదివారం రోజున. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి. ఎలా ఆరాధన చేయాలి? ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున. ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి విద్యార్థులు ఎలా చేయాలి? విద్యార్థులకి చదువులో వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వతీదేవి యొక్క ప్రార్థన, శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు కూడా భగవంతుడి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు.